నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సండే వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా క్రికెట్ ఆడుతున్న యువకులే కనిపిస్తారు. ఆదివారం కావడం అటు ఆఫీసులకు ఇటు స్కూల్ కాలేజీలకు సెలవులు కావడంతో అందరూ కలిసి సంతోషంగా క్రికెట్ ఆడుతుంటారు. ఇది ప్రతి సండే జరిగే తంతే. కానీ ఇక్కడ మాత్రం ఈ సండే విషాదంగా ముగిసిందే. క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఒక్క పరుగు కోసం తలెత్తిన వివాదం చిలికి గాలి దుమారంలా మారి ఒకరి ప్రాణం తీసింది, మరొకరిని హంతకుణ్ణి చేసింది. ఈ దారుణ విషాద ఘటన విశాఖ జిల్లా ఆరిలోవలో జరిగింది. విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి పెదగదిలి ప్రాంతంలో వీకెండ్ వస్తే చాలు యువకుల సందడే. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ గడుపుతుంటారు. వేర్వేరు జట్లు కూడా అక్కడకు చేరి సిరీస్ మాదిరిగా ఒప్పందం చేసుకుని పోటాపోటీగా క్రికెట్లో పాల్గొంటారు. ఆదివారం నాడు కూడా వినాయక నగర్, చాకలిపేట, పెద్దగదిలి ప్రాంతాలకు చెందిన 3 జట్లు సిరీస్ ఆడాలని నిర్ణయించుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున క్రీడాకారులు చేరుకోవడంతో సందడి వాతావరణం మొదలైంది. ఇక టోర్నీలో భాగంగా 3 జట్లను డ్రా తీశారు. పెద్దగదిలి టీం కు భయపడింది. వినాయక నగర్, చాకలిపేట టీమ్స్ మధ్య మ్యాచ్. వారిలో గెలిచిన వాళ్లు పెద్దగదిలి జట్టుతో ఆడాల్సి ఉంది. 2 జట్లు మ్యాచ్ ఆడుతుండగా 3వ జట్టు సభ్యుడు అంపైర్ గా నిల్చున్నాడు. మ్యాచ్ ఆడుతున్న జట్లలో డోలా అజిత్ అలియాస్ పెద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన కిట్టు కిషోర్ అలియాస్ బాక్సర్ కిషోర్ పక్కన కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడు. అజిత్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్క పరుగు విషయంలో ఆటగాళ్లతో వాగ్వాదం జరిగింది. మ్యాచ్ కు అంపైర్ గా వ్యవహరిస్తున్న చిరంజీవి వివాదాన్ని సర్దుబాటు చేశాడు. ఇదంతా పక్క నుంచి చూస్తున్న గంటా కిషోర్ అంపైర్ చిరంజీవితో వాగ్వాదానికి దిగాడు. దీనిని అజిత్ ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం రేగింది. ఇంతలో పక్కన ఉన్నవారు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అయితే కిట్టు కిషోర్ అలియాస్ బాక్సర్ కిషోర్ భార్యతో కలిసి విశాలాక్షి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు పెద్దగదిలి వచ్చి వెళ్తుంటాడు. ఇదిలా ఉండగా మ్యాచ్ సందర్భంగా వివాదం సర్దుబాటు జరిగిన తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో కిషోర్ విశాలాక్షి నగర్ నుంచి పెద్దగదిలి వచ్చాడు. అక్కడ యువకులతో మళ్లీ గొడవ పడ్డాడు. అదే సమయంలో పక్కనే ఉన్న అజిత్ పై దాడి చేసి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఛాతిలో పొడిచేశాడు. ఈ హఠాత్ పరిణామాన్ని గుర్తించిన అక్కడే ఉన్న మరికొంతమంది యువకులు వారించే ప్రయత్నం చేశారు. నాగు అనే యువకుడు అడ్డుకునేందుకు యత్నించగా అతడిపైన దాడి జరిగి చేతికి గాయమైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అజిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి తరలించేసరికి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ కుటుంబం, స్నేహితులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. గాయపడిన నాగును సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా సరదాగా మొదలైన సండే ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్క పరుగు విషయంలో తలెత్తిన వివాదంతో నిందితుడు కిషోర్ అంతలా దాడి చేశాడా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.